నమస్తే అందరికీ శుభోదయం. ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే, చాలా వరకు చాలామంది కొన్ని ఒత్తిడి వల్ల వాళ్ళ శ్రమ వల్ల, లేదంటే వాళ్ళ చదువు సంధ్యల వల్ల చాలా వరకు ఉదయాన్నే లేవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొంతమంది చాలా వరకు ఉదయం 7:30, 8, 8:30, 9 వరకు కూడా మొద్దు నిద్ర అంటారు. దీన్ని నిద్రపోతూనే ఉంటారు. ఈ మొద్దు నిద్రపోయే వ్యక్తులు ఎప్పుడు కూడా ఏ విధానంలో కానీ చాలా వరకు ఫలితాలు సాధించిన దాఖలాలు ఎక్కడ కనపడడం లేదు ఇలాంటి వ్యక్తులు. అయితే శ్రమతో కూడిన నిద్ర, అలసిపోయి కూడిన నిద్ర, చాలా వరకు కొంత ఒత్తిడి, సమస్యలు, సందర్భాలు, సమయంతో కూడిన నిద్ర, ఇలాంటివి చాలా వరకు కొన్ని సందర్భాలలో చాలా వరకు రెస్ట్ కావాలి, అలసిపోయామన్నట్టు నిద్రపోయే విధానం కొన్ని ఉంటాయి. అనవసరంగా ఇంకా నేను ఏం చేయాలి, ఎందుకు, నాతో ఏ పని ఉంది అన్న ఆలోచనలు తీసుకొని ఈ మొద్దు నిద్రతో ఉండే వ్యక్తులకు తెలియజేస్తాను. బాగా వీళ్ళు వెంటనే అలర్ట్ కావాలి. 6:30, 7 లోపల, 6 లోపల వీళ్ళు లేచి తమ పనులు, లేదంటే కాలేజీకి వెళ్ళే వ్యక్తులు, వర్క్ వెళ్ళే వ్యక్తులు, ఇంకొకటి శ్రమ ఎప్పుడైతే తొందరగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తామో వెంటనే మంచి ఫలితాలు కూడా మనకు లభిస్తాయని కూడా మహాజన రాష్ట్ర సమితికి తెలియజేస్తాను. ఎక్కడ కానీ, ఎప్పుడు కానీ, ఏ చోటైనా కానీ మనము నిద్రపోతున్నాము అంటే అలర్ట్గా ఉండే విధానంలో కూడా, మెలకువతో ఉండే విధానంలో కూడా వెంటనే 6 ఆ టైంలో లేచి మన పని విధి విధానాలు అన్నీ ఓకే చేసుకొని ఎక్కడ వర్క్కు వెళ్ళాలో అవి సమయస్ఫూర్తిగా చూసుకోవాలి. ఎక్కడ కూడా నెగ్లెక్ట్గా ఉండకండి. దయచేసి నెగ్లెక్ట్గా ఉండడం వల్ల మన ఆలోచన విధానాలలో కొంత మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు మనలో ఎక్కడ కూడా మంచి థాట్, మంచి ఆలోచనలు కూడా రావు. కాబట్టి హుషారుగా ఉదయాన్నే లేచే విధంగా ప్రయత్నాలు సాగించాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను.